శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 సంవత్సరంలో జూన్ నెల జ్యేష్ఠ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజు నిర్వహించుకోవాలి, తిథి ప్రారంభం, ముగింపు వివరాలు, స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పూజాపీఠం పేరేమిటి, అన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 సంవత్సరం జూన్ 14వ తారీఖు అంటే రేపేనండి. వినాయకుడిని పూజిస్తే జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయండి. మన హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. చవితి అంటే చతుర్థి తిథి అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి చవితి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే చవితిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజు అంటే రేపు జూన్ 14వ తారీఖు ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. కృష్ణ పింగళహర చతుర్థి జూన్ 14న వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3:46 నుండి ప్రారంభమై జూన్ 15వ తారీఖు మధ్యాహ్నం 3:51 ముగుస్తుందండి. సంకష్ట చతుర్థి జూన్ 14న శనివారం ఉదయం తిథితో జరుపుకుంటారండి. చంద్రోదయం సమయం జూన్ 14వ తారీఖు రాత్రి 10:07 కండి. ఆ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగుతాయని నమ్మకం. గణేష పురాణంలో అనేక కథల రూపంలో కృష్ణ పింగళ సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణ, జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారండి. ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాల్ని తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువుల్ని తిరిగి కలిపేదిగా, జాతక దోషాలని పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తున్నారండి. కృష్ణ పింగళ సంకటహర చతుర్థి రోజున భక్తులు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం ముగించాలని పండితులు చెప్తున్నారండి. ఈ రోజున పూజలో గణేశుడికి దర్భ, మోదకం, పండ్లు మొదలైనవి సమర్పించాలి. ఇలా పూజిస్తే గణేశుని ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయండి. గణేశుణ్ణి విఘ్నాలకు అధిపతి, దుఃఖార్ధ అంటే దుఃఖాలను తొలగించేవాడు అని పూజిస్తారు. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి రోజున భక్తులు అడ్డంకులు, దుఃఖాల్ని తొలగించడానికి ఉపవాసం ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే గణేశుణ్ణి అడ్డంకులు లేదా సమస్యలను తొలగించే దేవుడిగా పూజిస్తారు. సంకటహర చతుర్థి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. సంకటహర చతుర్థి రోజున భక్తులు గణేశుడి కృష్ణ పింగళ మహాగణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవరాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాస ప్రాముఖ్యతను వివరించాడు. అందువల్ల భక్తుడు గణేశుడు ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సాంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. వ్రత కథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజిస్తారు. చంద్రుడికి సమర్పించాల్సిన నైవేద్యం కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి తిథి రోజున చంద్రుడిని పూజించాలి. చంద్రుడికి పచ్చిపాలు సమర్పించండి. ఈ రోజు చంద్రుడిని పూజించడం ద్వారా జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాము. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి, తలంటి స్నానం చేయాలి. తర్వాత గణపతిని పూజించాలి. తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానికి పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకుంటూ 3 గుప్పిళ్లు బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను. ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. వినాయకుడు పూజలో తప్పనిసరిగా గరిక ఉండే విధంగా చూసుకోవాలండి. తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. ఈ మొత్తం ఆచరించటం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించటం చాలా ఉత్తమమండి.